బీర్ల రేట్లు పెరిగినాయట. బీరు మరింత ప్రియం. బ్రూవరీలకు ప్రభుత్వం చెల్లిస్తున్న కొనుగోలు ధరను పెంచిరట. భారం వినియోగదారులపైన సెప్టెంబర్ నుంచి అమల్లోకి రాబోతున్నదట. బీర్ రేట్లు పెరుగుతున్నాయట. దేనికి రేటు పెరుగుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల ధరలు పెరగబోతున్నట్టుగా తెలిసింది. బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను 10 నుంచి 12% మేర పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం అట. వాళ్ళు బీర్ తయారు చేసి ఇస్తున్నందుకు వాళ్ళ రేట్లు పెంచిరట. 10% నుంచి 12% పెంచిరట. అంటే ఎంత తయారైతుంది? అది చాలా తక్కువ ధరకు తయారవుతుంది. దాంట్లో ఒక 10% పెంచుతారు. అంటే మన రేటు ఇప్పుడు కొంటున్న రేటుకు కూడా ఓ 10% లేకపోతే ఒక 5% పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ భారం అంతిమంగా వినియోగదారులపైనే పడబోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6 బ్రూవరీల్లో ఏటా 68 కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి అవుతోంది. ఆ బీరును తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలు చేసి మద్యం దుకాణాలకు సరఫరా చేస్తుంది. ఈ క్రమంలో 12 బీర్ల కేసుకు గాను బ్రూవరీలకు TSBCL అంటే తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ 289 రూపాయలు చెల్లిస్తున్నదట. ఎంతకు? 12 బీర్లకి. ఎంత అయింది 12 బీర్లకి అంటే దీంట్లో ట్యాక్స్లే ఎక్కువ ఉంటాయి. దీంట్లో ట్యాక్స్లే ఎక్కువ ఉంటాయి. ₹24 అవుతుంది ఒక బీర్ చెల్లించేది ప్రభుత్వం 24 రూపీస్. పన్నులన్నీ కలుపుకొని కేసుకు 1400 చొప్పున రీటైలర్లు విక్రయిస్తున్నారు. అంటే 289 రూపాయలకు 12 బీర్లకు రెడీ అయితే 1400 రూపాయలు మనం కడుతున్నాం. అంటే కొనేటోళ్ళు కడుతున్నారు. మిగతావన్నీ ట్యాక్స్లు అంటే దగ్గర 1200 రూపాయలు, 1100 చిల్లర మొత్తం గవర్నమెంట్ ఎక్సైజ్ అని, వ్యాట్ అని, ఇంకోటి అని దానికి పోతున్నది. ఇతర ఖర్చులన్నీ కలిపి మద్యం దుకాణాల వారు కేసు 1800 విక్రయిస్తున్నారట. ఓహో, ఇంకా అది పోనీ ఇంకా 1800 అట. అంటే దగ్గర మనం 1600 రూపాయలు కడుతున్నాం అనమాట ఎక్కువ. అంటే ఒక్కో బీరు ప్రభుత్వం బ్రూవరీల వద్ద 24 రూపాయలకు కొనుగోలు చేసి 116 రూపాయలకి మద్యం దుకాణాలకు విక్రయిస్తున్నది. వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి ఒక్కో బీరు 150 రూపాయలు అవుతున్నది. అంటే 24 రూపాయలు ఉన్న బీరు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ట్యాక్సులు, అక్కడ షాపు ఓనర్కి వచ్చేటువంటి రెవెన్యూ ఇదంతా పోతే, లాభం పోతే మొత్తం మనం 150 రూపాయలకు కొంటున్నాం. రాష్ట్రంలో బీర్ల డిమాండ్కి తగ్గట్టుగా ప్రభుత్వ ఆర్డర్లపైన బ్రూవరీలు బీర్లు ఉత్పత్తి చేస్తాయి. ఈ మేరకు బ్రూవరీలతో ప్రభుత్వం కుదుర్చుకునే ఒప్పందం 2 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. గడువు పూర్తయ్యాక ధరలు సవరించి మళ్లీ 2 ఏళ్ల ఒప్పందాన్ని కొనసాగిస్తారు. ప్రతి 2 సంవత్సరాలకు బ్రూవరీలకు చెల్లించే ధరను ప్రభుత్వం దాదాపుగా 10% మేర పెంచుతూ ఉంటుంది. చివరిసారిగా 2 ఏళ్ల క్రితం 2022 మే నెలలో 6% చొప్పున 2 సార్లు పెంచింది. అంటే 12% పెంచింది. నిర్వహణ ఖర్చులు పెరిగినందున ఈసారి 20 నుంచి 25% పెంచాలంటూ బ్రూవరీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ స్థాయిలో పెంచితే వినియోగదారులపైన భారం ఎక్కువగా ఉంటుందని భావించిన ప్రభుత్వం 10 నుంచి 12% వరకు పెంచాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. కొత్త ధరలు వచ్చే నెల నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అయితే ధరల భారం కేవలం బీర్లకే పరిమితం కానుంది. ఇతర మద్యం తయారీ ఉత్పత్తిదారులతో జరిగిన ఒప్పందం మేరకు ప్రస్తుతం వాటికి పాత ధరలే ఉండబోతున్నాయట. ఎక్కడ 24 రూపాయలు, ఎక్కడ 150 రూపాయలు? ఒకసారి ఆలోచించండి. ఇంత ప్రభుత్వ ఆదాయం. ఈ ఆదాయాన్ని ఎందుకు వదులుకుంటారు? బెల్ట్ షాపులు రద్దు చేయండి అంటే వస్తున్న ఇంత భయంకరమైన ఆదాయాన్ని వదులుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉంటాయా? అట్లా తయారైంది.